డాక్టర్ రమేష్ మాదిగ ఎంఆర్పిఎస్ ఉసిరిపల్లి బ్రహ్మయ్య మాదిగ నాయకత్వంలో జిల్లా కోఆర్డినేటర్గా బాధ్యత వహిస్తా ఉన్నా. ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఈరోజు నెల్లూరులో అంబేద్కర్ విగ్రహం దగ్గర పూలమాల వేసి ఆయనకి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఈరోజు మన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన రచించినటువంటి రాజ్యాంగం అనేక దేశాలు ప్రపంచం అంతా తిరిగిపోయిన ఆయన దాదాపుగా ఈ రాజ్యాంగం నిర్మించడానికి అనేక పోరాటాలు, అన్ని కులాలకి సమాన హక్కులు కల్పించడానికి ఈ యొక్క ప్రభుత్వాలు ముందుకు రావాలని గమనించి ప్రతి ఒక్కరు కూడా చైతన్యవంతులుగా అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని ప్రతి ఒక్కరూ ఈ యొక్క కార్యక్రమాన్ని చేయడం. అదేవిధంగా ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ ఏదైతే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు, అదేవిధంగా తెలంగాణ ముఖ్యమంత్రి గౌరవ శ్రీ రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క వర్గీకరణ, అదేవిధంగా ఈరోజు ఇప్పటికీ మీరు కాలయాపన చేస్తూ ఉన్నారు. దీన్ని వెంటనే మీరు ఏదైతే తెలంగాణ ప్రభుత్వాన్ని చూసి నేర్చుకొని ఈ యొక్క వర్గీకరణని వెంటనే మీరు అమలు చేయాలని, అదేవిధంగా ఇక్కడ నోటిఫికేషన్లు కూడా అక్కడ విడుదల చేస్తూ ఉన్నారు. ఉద్యోగ రంగాల్లో అన్ని నోటిఫికేషన్లు కూడా చంద్రబాబు గారు వెంటనే దాన్ని స్పందించి చేయాలని చెప్పి ఈ యొక్క అంబేద్కర్ ఈ సందర్భంగా మేము కోరుకుంటా ఉన్నాం. నా పేరు దల్లంకొండ గోపి మాదిగ. నేను నెల్లూరు జిల్లా ఎంఆర్పిఎస్ కోఆర్డినేటర్గా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి సందర్భంగా బాధ్యత వహిస్తా ఉన్నా. మరి ఈరోజు భారతదేశంలోనే పండగ రోజు. ఎందుకంటే ఈ భారతదేశంలో చట్టాలను లేదా ప్రజా రాజ్యాలను నడిపించినటువంటి ప్రపంచ మేధావి రాజ్యాంగ సృష్టికర్త డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 134వ జయంత్యోత్సవం మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో ఘన నివాళులు అర్పిస్తూ, మరి ఆయన ఇచ్చినటువంటి రాజ్యాంగం సమాన హక్కు, సామాజిక న్యాయం, సమాన పంపిణీ అనే నినాదంతో ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణతో పాటు అన్ని రంగాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం, మైనారిటీ అందరికీ కూడా అనేక హక్కులు కల్పించినటువంటి మహానుభావుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. మరి ఈ ప్రపంచ మేధావికి ఈ వేదికగా ఈ ప్రభుత్వాలకి మేము ఒకటే గుర్తు చేస్తున్నాం. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో మరి గాంధీ జయంతికి ఆగస్టు 15కి, రిపబ్లిక్ డే 26కి మద్య నిషేధ పానీయం మీరు అమలు పరుస్తున్నప్పుడు మరి బాబు జగజ్జీవన్ రావు లేదా జ్యోతిరావు పూలే జయంతి రోజు లేదా అదేవిధంగా అంబేద్కర్ జయంతి రోజు మద్యపాన నిషేధం ఎందుకు జరపడం లేదు మేము ఈ ప్రభుత్వాలకి డిమాండ్ చేస్తూ, మరి ఈ యొక్క సందర్భాన్ని గుర్తు చేస్తూ ఈ నెల మహానుభావుల జయంత్యోత్సవాలు కాబట్టి ఈ నెలంతా ఈ బాబు జగజ్జీవన్ రావు కావచ్చు, లేదా మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి కావచ్చు, లేదా అంబేద్కర్ జయంతి రోజులో మద్యపాన నిషేధాలని అమలుపరచాలని మేము డిమాండ్ చేస్తూ మీకు జై భీములు తెలుసుకుంటాం. జై మాదిగ, జై బ్రహ్మయ్య.